विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదార విందాల చెంత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీపతిజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 30వ పాశురంలోకి ప్రవేశించాం. ఇవాల్టితో మనం ఈ వ్రతాన్ని కూడా ముగించుకోబోతూ ఉన్నాం. ఆ సందర్భంగా భగవద్ రామానుజుల వైభవాన్ని కొంత తెలుసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ప్రజ్ఞావచాంసి వివిధాని వదామ్యభీతః పౌరుష్య పౌషున పరాభిభవాంశ్చరామి కించార్ధకామ మదలోభ విలోభితోస్మి తన్మే త్వమేవ శరణం కరుణాంబురాశే. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి అతిమానుషస్తవంలోని 52వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. భగవద్ రామానుజుల వైభవాన్ని పలుమార్లు కీర్తించినటువంటి వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు వారి నైత్యానుసంధానాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఓ రామానుజ, నేను చాలా గంభీరమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటాను, కానీ నాకు ఏమీ కూడా తెలియదు. ఎలాంటి భయం కూడా పొందకుండా ఉండేటువంటి వాణ్ణి, పరుల యొక్క అర్థాల మీద ఆశ కలిగినటువంటి వాణ్ణి, ఇలాంటి రకరకాల దుర్గుణాలు అన్నీ ఉన్నా కూడాను మీరు ఉన్నారు అనే ధైర్యంతోనే నేను ఉన్నాను అని భగవద్ రామానుజుల సాహచర్యమే తమకు ఉత్తారకము అనే విషయంగా వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు ఈ శ్లోకంలో తమ నైత్యానుసంధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు పెదజీరి స్వామివారు, చిరంజీవి స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆదిద్దరులా వ్యామోహదస్తరిరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తమయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానా ఆద్యస్య న కులపదే గుణాభిరామ శ్రీమత్తదంగ్రియుగళ ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్వమదనాయ శ్రీభక్తిదార ప్రహేగలయో హి భక్తాంగ్రియేణు పరగాల యదీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశముని ప్రణతోస్మి నిత్యం. తుంగస్తనగీతటీ సుగంబోధ్య కృష్ణం పారాత్యం స్వం श्रुतिशरशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टाया सृजिनिगलिता यावलाकृत्य पुण्डे गोदातस्यै नमः
பூய ஏவாஸ்து பூயः. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னெருப்பாவை பல்மதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடிய தொல்பாவை பாடி அருள வல்ல பல்வனையாய் நாடினே வேங்கடமக்கு என்னையும் மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சென்னிரஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிமுதுவை பைங்கமல தன்னறியல் பட்டர் வீரான் கோதை சொன்ன சங்கர தமிழ் மாலை முப்பதம் தப்பாமே எங்கே பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரைத்தோல் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று இன்புறுவரும்பாவாய் பிறந்தவோர் கோவிந்தன் வாழுமோ சோரி மணிமாடம் தோன்றுமோர் நீதியால் நல்லவக்கர் வாழுமோர் நான் மறைகள் போதுமோர் வில்லியோர் வேலக்கோரோர் பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோரை தமிழ் ஐயைந்தும் ஐந்தும் அறியாத மாநிலரை வையம் சுமப்பதும் வம்பு போரத்தில் ஜகத்துதித்தால் வாழிய திருப்பாவை 30 செப்பினால் வாழிய பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழிய பெரும்போதோர் மாமுனிக்கு பின்னால் வாழிய ஒரு 43 வாழிய உயரங்கற்கே அன்னி உகந்தளித்தால் வாழிய மறுவாரும் திருவள்ளி வளநாடு வாழிய வன்புலுவை நகர் போதை மலர்பதங்கள் வாழிய. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్ వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செழியார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமல தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்னார் சங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் ஈரிரண்டு மால் வரைத்தோர் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலா எங்கும் திருவருள் பெற்று குருவரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ప్రియ భగవద్ బంధువులారా, గోదాదేవి మార్గశీర్ష మాసంలో ప్రారంభించినటువంటి వ్రతం ఇవాల్టితో నిన్నటితోనే పరిసమాప్తమైంది. ఇవాల్టి రోజున కేవలం ఫలశ్రుతి మాత్రమే ఉన్నది.
అంటే ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి వచ్చేటువంటి ఫలితం. వ్రతం ఆచరించినా లేకపోతే ఆ వ్రతాన్ని గురించి చెప్పుకున్నా లేకపోతే ఆ వ్రతంలో ఉండేటువంటి ఆ పాశురాలు అనుసంధానం చేసుకున్నా మనకి అత్యంతమైనటువంటి దుర్లభమైనటువంటి ఫలితం లభిస్తుంది అని పెద్దల యొక్క వాక్కు. 30 రోజులలో కూడా తాను కష్టపడి వ్రతాన్ని ఆచరించింది గోదాదేవి. ఆమె యొక్క చరిత్రని గనక మనం చూస్తే బాల్యం నుంచి ఆ కృష్ణ పరమాత్మ మీద గోదాదేవికి ఉండేటువంటి అత్యంతమైనటువంటి అభినివేశం. పొందలేమేమో అనేటువంటి ఒక పదార్థాన్ని మనం గనక పొందామనుకోండి, చిన్నపిల్లలకి అత్యుత్సాహం కలుగుతుందండి. మామూలు ఉత్సాహం కాదు, ఎంతో ఉత్సాహం కలుగుతుంది కదా. అట్లా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ చక్కగా ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుని భోగి కదా. వాస్తవానికి ఇవాళ ఆమె కళ్యాణమైందా అంటే కళ్యాణమైతే అవలేదు, కానీ కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని తాను పొందింది. వారణమాయిరం అని చెప్పి ఒక 10 పాశురాలు ఒక స్వప్నం గోచరించింది. ఆ స్వప్నంలో కృష్ణ సాక్షాత్కారమై కృష్ణుడితో తనకు వివాహమైనట్టుగా ఆ స్వప్న సాక్షాత్కారమైనటువంటి రోజు కాబట్టి ఈ వ్రతాన్ని అంతా కూడా అనుష్ఠించిన తరువాత తాను పొందినటువంటి ఫలం అన్నమాట. వివాహం ఎప్పుడైంది అంటే ఈ మార్గశీర్ష మాసము తాను పాటించి తర్వాత పుష్యమాసము మాఘమాసము కూడా అయిన తర్వాత పాల్గొన మాసంలో రంగనాథుడితో వివాహమైంది అనేటువంటిది మనకు చరిత్ర. కానీ భోగి రోజు కళ్యాణం ఎందుకు చేస్తున్నాము అంటే వ్రత సమాప్తి అంతా అయిన తర్వాత వారణమాయిరం స్వప్న సాక్షాత్కారంలో కూడా వివాహమైంది కాబట్టి దానిని ఆధారంగా చేసుకుని పెద్దలంతా కూడా అనేకమైనటువంటి దేవాలయాలలో గోదా కళ్యాణం జరిపించడం ఒక పరిపాటి. అంతేకాకుండా వ్రతం కూడా పరిసమాప్తి అయింది కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాను చక్కగా అనేకమైన ఆభరణాలన్నీ కూడా ధరించి ఇంతకాలము శ్రీకృష్ణ విరహంతో ఉండేటువంటి ఆ బాధంతా పోగొట్టుకుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పొంది ఉన్నది కదా. ఈ వెంకటాచలానికి గోదాదేవికి చాలా అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నదండి. ఏమిటంటే మనకు షూడి కొడుత్త షుడర్కొడియే త్వల్పావై పాడియరుల వల్ల పల్వళయాయి నాడిని వేంగడవర్క్ ఎన్నవిధి ఎన్నవిమ్మాత్తం నాంగడవా వണ്ണమేనలుహు అని పూర్వాచార్యులు కీర్తిస్తారు. వేంగడవర్క్ ఎన్నై విధిక్కిత్తియే నాచ్యార్ తిరుమణిలో మొట్టమొదటి పాశురంలోనే తెలియజేస్తారు. ఓ మన్మథ, నాకు వెంకటాచలంలో ఉండేటువంటి ఆ వెంకటేశ్వరునితో చేరికను ఏర్పాటు చేయి అని చెప్పి ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం ఆ పాశురంలో. అదేవిధంగా అంత అభినివేశం కలిగినటువంటి క్షేత్రం ఇది కాబట్టి ఆ వెంకటేశ్వరునితో కూడా ఆమెకు ఒక సంబంధం, అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. ఈ క్షేత్రానికి 2 రకాల సంబంధాలు ఉన్నాయండి. ఏమిటంటే వరాహ క్షేత్రము, వెంకటేశ్వరుని క్షేత్రము. వరాహ క్షేత్రంలో గొప్పతనం ఏమిటి అంటే భూదేవిగా ఉండేటువంటి ఆమె భూదేవిగా ఇక్కడ ఉండి అనేకమైనటువంటి ధర్మశాస్త్రాల విషయాలు తెలుసుకోవడం అదొక సంబంధం. ఆ భూదేవిగా ఉండేటువంటి గోదాదేవే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకోవాలి అని ప్రార్థించడం ఇంకొక విశేషం. కాబట్టి ఈ 2 రకాలుగా కూడాను ఈ క్షేత్రంతో ఉండేటువంటి అవినాభావ సంబంధం ఉన్నటువంటిది కాబట్టి చూడండి, అనేకమైన ఆభరణాలు తాను ధరించి వెంకటేశ్వర స్వామిని పొందాను, వెంకటవర్క్ ఎన్నై విధిక్కిత్తియే అన్నట్టుగా వెంకటేశ్వర స్వామిని తాను పొందాను అని చాలా ఆనందంగా తన ఐశ్వర్యాన్నంతా ప్రదర్శిస్తూ అలరారుతూ ఉంది గోదాదేవి. మంచి అలంకారం, ఆ కొండెపైన కూడా ఒక చిన్న చిలక చూడండి ఎంత బాగా ఉన్నదో, మంచి అలంకారంతో వేంచేసి ఉన్నది ఆమె. ఈ వ్రతం 30 రోజులు కూడాను కృష్ణ విరహంతోనే గడిపినటువంటి గోదాదేవి 30 రోజుల తర్వాత కృష్ణు యొక్క సాక్షాత్కారం స్వప్నంలో మాత్రమే గోచరించింది. మనకు గోదాదేవికి సీతాదేవికి చాలా పోలికలు ఉంటాయండి. సీతాదేవి జనక మహారాజు యజ్ఞం చేద్దాము అని తాను దున్నుతూ ఉంటే ఆ నాగేటి చాలులో దొరికింది సీతాదేవి. పెరియాళ్వార్లు తులసీవనంలో కైంకర్యం చేద్దాము అని వెళితే ఆ తులసీవనంలో దొరికినటువంటిది గోదాదేవి. గోదాదేవి తండ్రి అయినటువంటి జనక మహారాజు చాలా గొప్ప వేదాంతి. గోదాదేవి తండ్రి అయినటువంటి పెరియాళ్వార్లు పెరుమాళ్లకే మంగళాశాసనం చేసినటువంటి గొప్ప వేదాంతి. సీతాదేవి యొక్క భర్త రాముడు అయితే రాముడు ఆరాధించినటువంటి రంగనాథస్వామి గోదాదేవికి భర్త.
ఇట్లా గోదాదేవికి సీతాదేవికి ఉండేటువంటి అవినాభావ ఆమె కూడా భూమిచే, ఆమె కూడా భూజాత అని అంటాం కదా, భూదేవి కుమార్తె, ఈమె కూడా భూదేవి యొక్క అంశే. కాబట్టి ఇలా ఇన్ని పోలికలు ఆ సీతాదేవికి గోదాదేవికి మనం చూస్తూ ఉంటాం. అలాంటి గోదాదేవి ఈ 30 రోజుల యొక్క అనుభవాన్ని ఒక్క రోజులో మనకు తెలియజేస్తోంది. ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఆ వ్రతాన్ని చెప్పుకొని ఎంతమంది మనం కలుసుకుంటున్నామండి. ఇప్పుడు ఆవిడ ఏదో 30 రోజుల వ్రతం చేసింది, ఆ వ్రతాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇంతమంది ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ఎన్నో క్షేత్రాలలో ఈ వ్రతం గురించి చెప్పుకుంటూ ఎంతోమంది జీవిస్తూ ఉన్నారా లేదా అంటే తన గురించి చెప్పుకుంటూ ఎంతోమంది ఉన్నారు. మనకు భగవద్గీత యొక్క వైభవాన్ని తెలియజేస్తూ సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని తెలియజేస్తారు. సర్వోపనిషదో గావః, కృష్ణ పరమాత్మ అర్జునుడికి పాలు ఇద్దామని, అర్జునుడికి చాలా విలువైనటువంటి దాన్ని ఇద్దామని అనుకుంటూ ఉన్నాడు. సర్వోపనిషత్తులే ఆవుగా ఉంటే ఆ పాలు పితికేటువంటి వాడు కృష్ణ పరమాత్మట. ఆ ఉపనిషత్తులన్నీ ఆధారంగా చేసుకొని పాలు పితికేటువంటి వాడి నైపుణ్యాన్ని బట్టే పాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ ఉపనిషత్తుల్ని ఆధారంగా చేసుకుని ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని అంతా కృష్ణ పరమాత్మ పిండుతూ ఉంటే, పిండాలి అంటే ఏదో ఒక దూడ ఉంటేనే కదా, పాలు వెంటనే ఇవ్వదావు, ముందు దూడని పంపించాలి. దూడ కొంచెం గనక చేపితే వెంటనే తర్వాత ఆ దూడని పక్కన కట్టేసి పాలంతా మనం పితుక్కోవచ్చు. పార్థో వత్సః సుధీర్భోక్త, పార్థసారథియే ఎవరైతే అర్జునుడు ఉన్నాడో అతనే ఆ దూడలాంటి వాట. ఆ దూడని ముందు ఉంచి తర్వాతంతా పాలు పితికాడు. అది ఎవరు అనుభవిస్తూ? సుధీర్భోక్త, పండితులైనటువంటి వాళ్ళంతా కూడా అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి భగవద్గీతా శాస్త్రం యొక్క వైభవాన్ని మనకు తెలియజేస్తారు. అట్లా గోదాదేవి తాను ఈ వ్రతాన్ని తన వ్యాజంగా తాను ఆచరించేదిగా ఆచరిస్తూ మనందరికీ కూడా అందించి మనల్ని తరింపజేసింది ఈ లోకంలో. ఎప్పుడో కృతయుగంలో ప్రహ్లాదుడు పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడా అని ప్రార్థన చేస్తే ఆ ప్రహ్లాదుడిని రక్షించడానికి పరమాత్మ నృసింహావతారాన్ని ధరించి వచ్చాడు అని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి అలాంటిది ఈ కలియుగంలో ఎన్నో శతాబ్దాలకు పూర్వం తాను అవతరించి పరమాత్మ విగ్రహ రూపంలో ఉన్నాడా లేదా అనేటువంటి సంశయాన్ని మనకు తీర్చడానికి తాను ఈ లోకంలో అవతరించి పరమాత్మను ఎప్పుడూ ఎడబాయకుండా ఉండేటువంటి ఆమె ఈ లోకానికి వచ్చి ఎడబాసి ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి తాను విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ రంగనాథుల్లోనే ఐక్యమైపోయి మనకు చూపించింది కదా. ఎంత వైభవం చూడండి. అంటే కృతయుగంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు గొప్పవాడా, కలియుగంలో ఉన్నటువంటి గోదాదేవి గొప్పదా? ఈ రకంగా గనక మనం చూసుకున్నట్టయితే గోదామ యొక్క వైభవం మనకు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మనకు అది తనివి తీరదనమాట. ఈమె యొక్క బాల్యాన్ని గనక మనం చూసినట్లయితే పెరియాళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి వారు, ఆమెకు తులసి వనంలో దొరికినటువంటి ఆమె ఎల్లప్పుడూ కూడా కృష్ణనామస్మరణనే చేస్తూ కృష్ణుడే కావాలి అని తిరుగుతూ ఉండేటువంటి ఆమె, పెరియాళ్వార్లు పక్కన పడుకోబెట్టుకున్నప్పుడు కూడాను ఈ కృష్ణనామస్మరణ కృష్ణుడి యొక్క కథలే చెబుతూ ఉండేవారు. 5 ఏళ్ల వయస్సులో చాలా ఆ చిరుప్రాయంలోనే కృష్ణ భక్తిలో పెరిగి పరిణితి చెందింది గోదాదేవి. అట్లా పరిణితి చెందినటువంటి గోదాదేవికి కృష్ణ పరమాత్మ అంటే అత్యంతమైనటువంటి అభినివేశం. ఎవ్వరు ఎన్ని మాటలన్నా పల్లెత్తు మాటన్నా కూడా మాట్లాడదట. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఆడుకుంటూ ఉంటుంది, ఏమైనా నవ్వుతూనే తిరుగుతుంది. కానీ గోదాదేవికి కనుక కోపం తెప్పించాలి అంటే ఒక్క మాట చెప్తే చాలట. ఏంటి? కృష్ణుడు నిన్ను వివాహం చేసుకోడు అంటే చాలట. బొటబటా కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. కోపం వెంటనే వచ్చేస్తుంది ఆమెకి. అంటే ఆ మాట వింటే చాలు ఆవిడికి వెంటనే కోపం వస్తుంది. ఎప్పుడు కృష్ణుడిని వివాహం చేసుకుందామా అనేటువంటి ఒక కృష్ణ భక్తి అన్నమాట. నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటి ఒక భక్తి రూపమే గోదాదేవి. ఆమె అలా పెరుగుతూ ఉంటే ఎప్పుడో ఒక సందర్భంలో తన చుట్టుపక్కల ఆడుకునేటువంటి పిల్లలంతా కూడాను అన్నట్ట, నీకు వివాహం అవదు కృష్ణుడితో అని అనేటప్పటికీ ఆ పక్కన ఉండేటువంటి ఆమెతో కోపం వచ్చింది, విరోధం వచ్చింది, ఏడుస్తూ ఉంది. మిగతా చెలికత్తెలంతా కూడా అన్నారు కదా పక్కన ఉండి, ఎందుకమ్మా దాని గురించి నువ్వు మాట్లాడతావు, మనం
కూడిడు కూడలే అని మనకు తమిళనాడులో ఒక సంబంధం ఉంది. ఆ బియ్యాన్ని తెచ్చి ఒకసారి కళ్ళు మూసుకొని ఒక నామస్మరణ చేస్తూ ఒకసారి ఒక వృత్తాన్ని కనుక గీసినట్టయితే ప్రారంభం నుంచి మళ్ళీ ఆ వృత్తం అట్లా వచ్చి ఆ ప్రారంభం కనుక సరిగ్గా కుదిరిందనుకోండి, అప్పుడు మనం అనుకున్నటువంటి ఏదైతే ఒక ఉద్దేశం ఉందో అది నెరవేరుతుంది అని ఒక నమ్మకం అనమాట. వెంటనే తీసుకుని వచ్చారు, బియ్యంలో పళ్ళెల్లో తీసుకుని వచ్చారు, పెట్టారు. వెంటనే ఆవిడ కళ్ళు మూసుకొని ఆ పరమాత్మని ధ్యానిస్తూ ఆ కృష్ణుని ధ్యానిస్తూ చేస్తూ ఉంది. అన్నీ నీ కూడిడు కూడలే అంటూ చేస్తూ ఉంది. అన్నీ కూడా అలా కూడి ఉండేటప్పటికీ చాలా సంతోషపడింది ఆమె. ఇట్లా ఆ నాచ్యార్ తిరుమలలో మనం చూసినట్టయితే అనేకమైనటువంటి సందర్భాలు పరమాత్మని ఏ విధంగా తాను పొందాలి అని కొన్ని దౌత్యాలు పంపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. భక్తుడు గనక ఎల్లప్పుడూ కూడా భగవన్నామస్మరణ చేస్తే కలియుగంలో ప్రత్యక్షంగా భగవత్ సందర్శనం అనేటువంటిది దొరకదు. కాబట్టి స్వప్నంలో మాత్రం స్వామి యొక్క సాక్షాత్కారం లభిస్తుంది అనేటువంటిది పెద్దల యొక్క ఐతిహ్యం, పెద్దలు మనకు చెప్పేటువంటి విషయం. ఇలా గోదాదేవికి ఎన్నోసార్లు కృష్ణుని యొక్క కళలు రావడం, ఎప్పుడో కళ వచ్చింది, వీళ్ళంతా కూడా మట్టిలో ఆడుకుంటూ ఉన్నారు. ఆ మట్టితో అంతా చేసుకుని కాళ్ళంతా పెట్టి మనం ఆడుకుంటాం కదా, దాన్ని ఏమంటాం, మట్టితో చేసి ఆడుకుంటూ ఉంటాం. అలా పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నట్ట కృష్ణ పరమాత్మ వచ్చాడు. ఒక్కొక్క మట్టితో చేసినటువంటి ఆ గుళ్ళు కూడా పగలగొట్టి తొక్కి వెళుతూ ఉన్నాడు. వెంటనే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళంతా గట్టిగా పట్టుకొని ఈ గుళ్ళంతా కూడా మళ్ళీ నువ్వు కట్టాల్సిందే, మళ్ళీ ఈ ఇల్లు నువ్వే కట్టాలి అంటే నాకు కట్టడం రాదమ్మా అని అంటున్నాడు ఆయన. వీళ్ళంటారు కదా, ప్రపంచాన్ని అంతటినీ సృష్టించేటువంటి నీకు దీన్ని కట్టడం పెద్ద కష్టమైనటువంటి విషయమా? ఇట్లా రకరకాల కళలు ఎప్పుడూ కూడా పలవరించడం. ఒక్కొక్కసారి ఆ స్వప్నంలో కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేయడం పెరియాళ్వార్లు చూస్తూ ఉన్నారు. ఇవంతా కూడా సరే, ఆయనకే భయం వేస్తోంది, నన్ను మించిపోయేట్టుందే భక్తిలో అని. ఈమెను చూస్తే మానవకాంత, ఈమెను పరమాత్మ వివాహం చేసుకుంటాడా, అదొక సమస్య. సరే, అలాగే పెరుగుతూ ఉంది గోదాదేవి. ఆమెకు అనుకుంది కదా, ఏ విధంగా అయినా భగవంతుణ్ణి తాను పొందాలి అని ఆలోచిస్తూ, నేను భగవంతుని యొక్క సౌందర్యానికి సరిపోయినటువంటి సౌందర్యం కలిగి ఉన్నటువంటి దాననా అని ఒక అనుమానం కలిగింది. సరే, దానికోసం వడపెరుంకోయిలడయానికి సమర్పించేటువంటి ఆ మాలికలన్నీ కూడా తాను ధరించి, ఆ ఒక నుయ్యి ఉన్నదట, ఆ నూతిలోనే చూసుకునేది ఆమె సౌందర్యాన్ని, అద్దం కూడా లేదు. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆమె సౌందర్యంగా ఉందా లేదా అనేటువంటిది ఆ బావిలో చూసుకుంటూ ఉండేదిట గోదాదేవి. సరే, ఇట్లా జరుగుతూ ఉంది కొంతకాలం. ఒకానొక సందర్భంలో ఈ కృష్ణ యొక్క విరహం వల్ల ఇవాళ నేను ధరించినటువంటి, ఆమె అనుకున్నదనమాట లోపల, ఇవాళ నేను ధరించినటువంటి మాలిక గనక పరమాత్మ మెళ్ళలో గనక ఉన్నట్లయితే, మనం అనుకుంటాం కదా మాల మార్చుకుంటే వివాహం అయిపోయినట్టే అని. ఇవాళ గనక నేను ధరించిన మాల గనక స్వామి గనక స్వీకరిస్తే స్వామికి నాకు వివాహమైనట్టే అని భావించి ఒకరోజు పరిపూర్ణమైనటువంటి మనస్సుతో తాను ధరించినటువంటి మాలిక అలా ఉంచింది. ఆ మాలిక దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత అర్చక స్వాములు తాను సమర్పించేటువంటి సందర్భంలో అక్కడ గోదాదేవి యొక్క ఆ కేశం ఒకటి కనిపించింది. వెంటనే వాళ్ళన్నారు కదా, పెరియాళ్వార్లను పిలిచి, మీరు సమర్పించేటువంటి ఈ కైంకర్యంలో ఒక చిన్న దోషం ఉంది, ఇలా పెరుమాళ్ళకి మనం సమర్పించేటువంటి పుష్పాల్ని మనం బాగా గమనించి కదా కట్టాల్సింది అని వాళ్ళు అనేటప్పటికీ ఆయనకే బాధ వేసింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించారు. మళ్ళీ ఆ మాలికను తాను తీసుకుని వచ్చారు. అంటే ఏదైతే పరమాత్మకు సమర్పించాలి అని గోదాదేవి సంకల్పించి పంపించినటువంటి మాలిక ఉన్నదో అది తిరిగి వచ్చేసింది మళ్ళీ. వెంటనే తనకు బాధ వేసింది. అంటే పరమాత్మకు తనను వివాహం చేసుకోవడం ఇష్టం లేదా, ఎందుకు ఇట్లా పరీక్ష చేస్తూ ఉన్నాడు ఈయన అని భావన చేస్తూ ఉన్నది. సరే, ఆ రోజు రాత్రి ఆ మాలిక సమర్పించకుండా అట్లానే ఉంచారు. అట్లా ఉంచితే పెరియాళ్వార్లకి స్వప్నంలో వడపెరుంకోవిలుడయాన్ అంటే ఆ వటపత్రశయనుడు సాక్షాత్కరించి, మీరు రోజూ తీసుకుని వచ్చేటువంటి మాలికలు ఇవాళ ఎందుకు తీసుకొని రాలేదు, మీరు అంతకు పూర్వం కట్టేటువంటి మాలికల కంటే కూడాను ఈ మాలికలు చాలా సుగంధ భరితంగా ఉన్నాయి కదా, మీరు ఎందుకు తీసుకుని రాలేదు అని స్వప్నంలో అడగడం. ఈయన తన పుత్రిక అయినటువంటి గోదాదేవి దాన్ని అలా తాను అలంకరించుకుని ఉండడం వల్ల అది దోషంగా నేను భావించి తీసుకుని రాలేదు అని చెప్పడం, తద్వారా పెరుమాళ్ళు కోపించడం అనేటువంటిది స్వప్నంలో తనకు గోచరమైంది. అప్పుడు అర్థం చేసుకున్నట్ట, ఎన్నయ్య ఆండాళే అని, నన్ను కాపాడడానికి వచ్చినటువంటి దైవమా అని అన్నదట. అక్కడ అర్చకులు అన్నారు కదా, మిమ్మల్ని కాపాడడం కాదండి,
పరమాత్మనే ఆండాళ్, ఆ పరమాత్మనే పాలించేటువంటిది వైభవం కలిగినటువంటిది ఈ గోదా. అందువల్ల ఆండాళ్ అంటే మనందరినీ కూడా రక్షించేటువంటిది, కాపాడేటువంటిది అని ఆ నామానికి ఉండేటువంటి వైభవం అన్నమాట. అలా పరమాత్మనే భర్తగా పొందాలి అని భావిస్తూ పెద్దల యొక్క సలహాను తాను తీసుకుని ఈ తిరుప్పావై అనేటువంటి ప్రబంధాన్ని, తిరుప్పావై అనేటువంటి ఈ వ్రతాన్ని తాను ఆచరించింది. పెద్దల యొక్క నిర్ణయం ఏమిటి అంటే తిరుప్పావై అనేటువంటిది లక్ష్మీ శరణాగతికి సంబంధించింది, నాచ్యార్ తిరుమొഴി అనేటువంటిది పరమాత్మ యొక్క శరణాగతికి సంబంధించినటువంటి శాస్త్రం. రెండు ప్రబంధాలు కదా. ఇది సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారికి చేసేటువంటి శరణాగతి, ఒకటి పరమాత్మకి చేసేటువంటి శరణాగతి. అది పూర్తి అయిన తర్వాతే గోదాదేవికి వివాహమైంది అని పెద్దల యొక్క ఒక ఉవాచ. ఈ విధంగా వ్రతాన్ని అంతా తాను ఆచరించింది. వివాహం అవుతుందా లేదా అని అనుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో గోదాదేవి యొక్క ఈ వైభవాన్ని తెలుసుకున్నటువంటి పెరియాళ్వార్లు 108 దివ్య దేశాలలో ఉండేటువంటి స్వాముల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా పూసగుచ్చినట్లు, ఈ దివ్య దేశంలో ఇలా పెరుమాళ్ళు వేంచేసి ఉంటారు, ఈ దివ్య దేశానికి ఉండేటువంటి క్షేత్ర మాహాత్మ్యం ఇలాంటిది అని చెప్పి ఒక్కొక్క క్షేత్రాన్ని చెప్పుకుంటూ ఆ క్షేత్రంలో ఉండేటువంటి స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉంటే ఆమెకు ఈ బృందావనంలో ఉండేటువంటి స్వామి యొక్క వైభవం మీద మక్కువ ఎక్కువగా ఉన్నది, ఈ తిరుమల ఉండేటువంటి స్వామి మీద ఉండేటువంటి మక్కువ ఎక్కువగా ఉన్నది, శ్రీరంగంలో ఉండేటువంటి స్వామి మీద మక్కువ ఎక్కువగా ఉన్నది. చివరికి ఏతావాత నిర్ధారణ చేసుకున్నది ఏమిటి అంటే శ్రీరంగంలో ఉండేటువంటి స్వామిని వివాహం చేసుకోవాలి అని తాను నిర్ధారణ చేసుకుంది. చమత్కారంగా అంటారు కదా, కొంతమంది తిరుమాలిరుంశోలైలో ఉండేటువంటి స్వామి యొక్క వైభవాన్ని చెబితే ఆవిడందట, లేదండి తిరుమాలిరుంశోలైలో ఉండేటువంటి ఆ స్వామికి దొంగల దేవుడు అని పేరు, ఎవరైతే దొంగతనం చేస్తారో ఆ దొంగ సొమ్మంతా అక్కడ పడేస్తారు, దానికి అలవాటు పడ్డవాడిని నేను ఎక్కడ ముగుడుగా చేసుకోనందట. అదొక విశేషం. తర్వాత వీరరాఘస్వామి గురించి ప్రస్తావన చేస్తూ ఉంటే తిరువళ్ళూరులో ఆయన వైద్యనాథన్ అని ఆయనకి పేరు. సహజంగా డాక్టర్లకి ఎప్పుడూ నిద్రాహారాలు ఉండవండి, అలాంటి వాడిని వివాహం చేసుకుంటే నాకేమి సుఖం ఉంటుంది అని అందట. తర్వాత ఉప్పిలియప్పన్ గురించి తెలియజేసి, ఉప్పిలియప్పన్ అంట కుంభకోణానికి దగ్గరగా ఉప్పిలియప్పన్ సన్నిధి అని ఉన్నది. అంటే అక్కడ ప్రసాదమే ఉప్పు లేకుండా చేస్తారు, ఆ స్వామి యొక్క వైభవం అదనమాట అక్కడ. మరి అలాంటి ఆయన్ని వివాహం చేసుకుంటా అంటే ఉప్పు లేకుండా నేనెక్కడ తినేది నాన్నగారు, అలాంటి అది కూడా వైభవంగా నాకు అనిపించాలా అనేది. ఇట్లా ఒక్కొక్క క్షేత్రం యొక్క వైభవం చెప్పుకుంటూ చివరికి ఈ శ్రీరంగ క్షేత్రం యొక్క వైభవాన్ని చెప్పినప్పుడు ఆయన యొక్క వైభవానికి ఎవరు మాత్రం ముగ్ధులు కారు. ఆళ్వార్లు 12 ఆళ్వార్లలో కూడాను 11 మంది మంగళాశాసనం చేసినటువంటి ఒక మధుర కవి ఆళ్వార్లు తప్ప, ఆయన ఎట్లాగూ ఆచార్య సమాశ్రణమే తప్ప ఆచార్యులని తప్ప అన్యులని కీర్తించినటువంటి వారు మధుర కవి ఆళ్వార్లు. మిగతా 11 మంది కూడాను అంటే గోదాదేవితో కలిపి అందరూ కూడా శ్రీరంగనాథుని యొక్క వైభవాన్ని కీర్తించినటువంటి వారే కాబట్టి ఆయన్ని వివాహం చేసుకోవాలి అని భావించింది. అదేవిధముగా శ్రీరంగనాథుడు అర్చకముఖంగా చెప్పాట, ఇలా ఫలానా శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి భట్టనాథుల యొక్క కుమార్తెను నేను వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను, కాబట్టి మర్యాదపూర్వకంగా మీరు కొన్ని ఛత్రచామరాలు పల్లకిని పంపించండి అని చెప్పి, అదేవిధముగా అక్కడి నుంచి అర్చక స్వాములు రావడము, తీసుకుని రావడము, ఈయన ఉండేటువంటి పాండ్య దేశంలో ఉండేటువంటి ప్రభువుకి ఈ విషయం తెలిసి సన్మానపూర్వకంగా గోదాదేవిని పల్లకిలో వేంచేపి చేసుకుని అక్కడి నుంచి శ్రీరంగానికి వెళ్ళడం. పాండ్య దేశంలో ఉండేటువంటి ప్రభువుకి ఎందుకింత భక్తి అని అంటే ఇంతకు పూర్వమే పెరియాళ్వార్లు గొప్ప సభలో తాను నిర్ధారణ చేసి పరతత్వ నిర్ణయాన్ని చేసి శుల్కమాదాదు కామహ అని కీర్తిస్తారు. శుల్కాన్ని అంతటిని కూడా తీసుకుని పరమాత్మకు సమర్పించినటువంటి వారు, మంగళాశాసనం చేసినటువంటి వారు కాబట్టి ఆయన వైభవం పాండ్యరాజుకు కూడా తెలుసు. అందువల్ల ఆయన కూడా తన సపరివారంగా గోదాదేవిని పల్లకిలో వేంచేపు చేసుకుని శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ జరగాల్సినటువంటి తంతంతా కూడా జరిగింది. ఆ ఉత్సవమూర్తులతో గోదాదేవి యొక్క కళ్యాణం అంతా జరిగింది. ఇక నెమ్మదిగా గోదాదేవి ఆ మూర్లవర్ణ సన్నిధికి వెళ్ళి ఆ శ్రీరంగనాథుని యొక్క పాదారవిందాలు స్పృశించి అంతర్ధానమైపోయింది. మనకు భక్తిలో కర్పూరాన్ని ఉదాహరణగా చెప్తారు. కర్పూరం వెలిగించినప్పుడు హారతిస్తాం కదా, హారతిచ్చినప్పుడు వెలుగుతూ ఉంటుంది, కాసేపు అయిన తర్వాత కర్పూరం కూడా కనపడకుండా పోతుందన్నమాట. అలా కేవలం మనకు భక్తులలో అలాంటి కర్పూర భక్తి కలిగినటువంటి వారు ఒకటి గోదాదేవి, ఒకటి తొండరడిపుడి ఆళ్వార్లు. అంటే కనిపించకుండా పెరుమాళ్లలో అంతర్ధానం అవ్వడమే.
మిగతా వాళ్ళకన్నా శరీరాలు కనిపించాయి, పరమపదించిన తర్వాత శరీరాలు ఉన్నాయి. ఇక్కడ అలాంటి అవకాశం కూడా శరీరంతోనే పెరుమాళ్ళు అంత ప్రేమ అన్నమాట. ఇక్కడ గోదై పిరందవూర్ కోవిందన్ వాళ్మూర్ అని కీర్తించేటప్పుడు గోదాదేవి పుట్టినటువంటి క్షేత్రము, గోవిందుడు ఉండేటువంటి క్షేత్రము ఏది? శ్రీవిల్లిపుత్తూరు వడపత్రశయనుడు. ఆయన ఎందుకున్నాడండి? ఆయన ముందు ఉన్నాడా, ఈమెడ ముందు ఉందా ఆ క్షేత్రంలో అని అంటే ఆయనే ముందు ఉన్నట్ట. ఎందుకు? గోదాదేవి అవతరిస్తుంది అని తెలిసి ముందే వచ్చి ఉన్నట్ట ఆవిడ వివాహం చేసుకోవాలని చెప్పి. అలా గోదై పిరందవూర్ గోవిందన్ వాళ్మూర్ అని దానికి వైభవంగా తెలియజేస్తారు. అట్లా శ్రీరంగనాథుడిలో తాను ఐక్యమై అర్చారూపంలో కూడా పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు అని తెలియజేసి ఆ పదార్థాన్ని ఏకస్వాదున భుంజీత అన్నట్టుగా తాను ఆచరించి తరించినటువంటి వ్రతాన్ని సార్వజనీనంగా అందరికీ అందించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుప్పావై ప్రబంధాన్ని మనకు అందించినటువంటిది గోదాదేవి. ఎందరో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆముక్తమాల్యద అనేటువంటి గొప్ప కావ్యాన్ని రచించాడు కృష్ణదేవరాయలు. ఆముక్తమాల్యద అంటే షూడి కొడుత్త నాచియార్ అని, అంటే తాను ధరించినటువంటి మాలికను పరమాత్మకు సమర్పించినటువంటిది అని అన్నమాట. దాని అర్థం షూడి కొడుత్త నాచియార్, తాను ధరించి పరమాత్మకు ఆ మాలికను శేషంగా ఇచ్చినటువంటిది గోదాదేవి అని. అదేవిధంగా దాన్నే ఆధారంగా ఆముక్త, తాను ధరించినటువంటి దాన్ని విడిచినటువంటి మాల్యద, ఆ మాలని ఇచ్చినటువంటిది అని ఆ గ్రంథానికి ఉండేటువంటి పేరు. దాంట్లో పెరియాళ్వార్ల యొక్క వైభవాన్ని, తర్వాత గోదాదేవి యొక్క వైభవాన్ని చాలా విశదంగా కృష్ణదేవరాయలు వర్ణించడం జరుగుతుంది ఆ ఆముక్తమాల్యద ప్రబంధంలో. మరి ఇట్లాంటి ఈ వైభవాన్ని తెలుసుకున్నటువంటి అన్నమాచార్యులు కూడా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభానే 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 శోభానే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. శోభాన అంటే మంగళము, అంటే శోభనము అని అనమాట. మంగళాహాసనం చేయండి. కూడున్నది పతి చూడి కొడుత నాంచారి. ఈ చూడి కొడుత నాచ్యార్ అనేది తమిళ పదం కదా, ఆ తమిళ పదాన్నే తెలుగులో చూడి కొడుత నాంచారి అని ప్రయోగించారు. దాన్ని ఆముక్తమాల్యద అని సంస్కృతంలో అంటారు. అలా ఉన్నటువంటి ఆమె ఎలాంటిది అంటే కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు సోముని కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. అంటే సముద్రానికి ఆమె కూతురుగా ఉన్నటువంటి, అంటే లక్ష్మీదేవి కూతురైతే ఈమె కూడా కూతురే కదా. లక్ష్మీదేవికి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఈ గోదాదేవి మీద ఆపాదిస్తూ సముద్ర కన్యక అయినటువంటి లక్ష్మీదేవి ఎలానో పెరియాళ్వార్ల కూతురైనటువంటి ఈ గోదాదేవి కూడా అలాంటిదే అని చెప్పి ఆ గోదాదేవి వైభవాన్ని రకరకాలుగా కీర్తిస్తాడు అన్నమాచార్యుడు. అలాంటి ఆ గోదాదేవి తాను ఆచరించి తరించి మనకు అందించినటువంటి వ్రతం ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతం నిన్నటితో పరిసమాప్తి అయింది. ఇవాల్టి రోజున ఫలశ్రుతి. ఒకసారి దాని భావాన్ని తెలుసుకుని వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై, అనేకమైనటువంటి పడవలు కలిగినటువంటి పాలసముద్రాన్ని మధించినటువంటి మాధవుణ్ణి కేశవుణ్ణి తింగళ్ తిరుముహత్తు చేయార్ శన్యరంజి, చంద్రముఖం కలిగినటువంటి ఈ గోపబాలికలంతా కూడాను శన్రి ఇరైంజి ఆ కృష్ణ పరమాత్మను చేరి ప్రార్థించినటువంటి ఈ వ్రతం ఏదైతే ఉందో అంగ్ అపరోహండ వాత్తై, ఈ వ్రతాన్ని ఆచరించి పరై అనేటువంటి ఆ పరమాత్మని పొందినటువంటి ఈ విశేషాన్ని అంతటినీ కూడాను అణిపుదువై పైంగమల తణ్తెరియల్ పట్టరభిరాన్ కోదశొన్న. అణిపుదువై పైంగమల తణ్తెరియల్, చల్లని తులసి తామర పూసలు ధరించినటువంటి పెరియాళ్వార్ల కుమార్తె అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి శంగత్ తమిళ్ మాలై, చాలా సమూహములుగా పాడినటువంటి ఈ తమిళ పాశురములు 30 తప్పామే 30 పాశురాలు కూడా ఏది విడిచిపెట్టకుండా మనం ధ్యానిస్తే ఇంగ్ ఈ పరిశురైప్పార్, ఈ తిరుప్పావై వ్రతాన్ని తాము ఆచరించి పొందినటువంటి ఈ విశేషాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారిని இரண்டு மால்வரைத்தோள் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் తిరువరుల్బెత్తి ఇంబురువరెంబావాయ్. 4 భుజాలు కలిగినటువంటి
ఎర్రనైనటువంటి నేత్రాలు కలిగినటువంటి లక్ష్మీకే ఐశ్వర్యభూతుడైనటువంటి ఆ స్వామిని కీర్తించినటువంటి ఈ పాశురాలు గనక ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి ఆ స్వామి యొక్క అనుగ్రహము శల్వత్ తిరుమాల ఎంగుం తిరువరుల్ బెత్ ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ఇన్బురువరెంబావాయ్ ఆనందాన్ని పొందుతారు అని ఈ పాశురానికి ఉండేటువంటి పైన ఉండేటువంటి భావార్థం. వంగక్కడల్ కడైంద మాధవన్, వంగక్కడల్ కడైంద పెద్ద అలలతో కూడినటువంటి పాలసముద్రంతో కూడినటువంటి అలలు కలిగినటువంటి పాలసముద్రాన్ని మధించినటువంటి వాట కృష్ణ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకు దాన్ని ఆయన అలా చిలికాడు అని అంటే లక్ష్మీదేవిని పొందడానికే తాను ఆ క్షీరసాగర మథనం చేశాట. మాధవన్ అంటే మాధవతీతి అంటే లక్ష్మీదేవిని పొందడానికి తాను పాలసముద్రాన్ని ఎట్లా అయితే మధించాడో అదే విధముగా ఈ గోపికలను కూడా పొందడానికి తాను ఈ వ్రతం అనేటువంటి వ్యాజాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్రతం ఆచరించేట్టుగా చేసి చివరికి గోపికలు తనని పొందేట్టుగా చేసుకున్నాడు అనేటువంటిది దీంట్లో అంతరార్థం. మాధవనై కేశవనై ఆ సముద్ర మథనం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ స్వామి యొక్క కేశ సౌందర్యం ఎలా ఉన్నది అంటే కష్టపడి చిలుకుతూ ఉన్నాడు కదా, ఆ చిలుకుతూ ఆ దేవతలలో దానవులలో తాను ఇద్దరి దగ్గర తాను ఉండి చిలుకుతూ ఉంటే ఆ స్వేద బిందువులంతా కారుతూ ఉంటే ఆ కష్టానికి పైన ఉండేటువంటి ఆ ముంగురులంతా ముఖం మీద పడుతూ ఉంటే ఆయన్ని చూసినటువంటి వాళ్ళంతా కూడా అంటే దేవతలు విడిచిపెట్టి మిగతా వాళ్ళంతా అమృతంలా ఉన్నట్ట ఆయనే. పెద్దలు అంటారు కదా, సాక్షాత్తు అమృత స్వరూపుడైనటువంటి పరమాత్మ అమృతం కోసం మధిస్తూ ఉన్నాడు. ఆయన సౌందర్యం అనేటి అమృతాన్ని వీళ్ళు పానం చేయకుండా సముద్రంలో ఉండేటువంటి అమృతం ఎప్పుడు పైకి వస్తుందా అని చూస్తున్నారట. ఎంత అజ్ఞానమో చూడండి. అమృత స్వరూపుడైనటువంటి వాడిని పక్కన పెట్టుకొని పాల సముద్రం నుంచి ఎవరైనా నీళ్లు కావాలి దాహం వేస్తోంది అనుకోండి వెంటనే ఎదురుగా ఉన్నటువంటి నీళ్లు తాగేస్తారు. అట్లా కాదు నేను తొవ్వుకని కింద నుంచి పాతాళం నుంచి వచ్చినటువంటి నీళ్లు తాగుతాను అని ఎలా అయితే ఉంటారో అట్లా సముద్ర మథనాన్ని చేసి దాంట్లో వచ్చేటువంటి అమృతం మాకు కావాలి అని అనుకుంటూ ఉన్నారు దేవతలోని వారి అజ్ఞానాన్ని తెలియజేస్తారు పెద్దలు. అలా అంత సౌందర్యభూతుడైనటువంటి ఆ కేశవనై తింగళ్ తిరుముహత్ చేయార్ శనిరంజి చాలా సుందరమైనటువంటి ముఖాలు చంద్రుని లాంటి వదనాలు కలిగినటువంటి ఈ గోపికలంతా కూడా వచ్చి పాడారు. సమూహాలుగా దీనిని ఎవరైతే ఈ పరై అనేటువంటి ఈ వ్యాజంతో పరమాత్మనే తాము పొందారు అనేటువంటి విషయాన్ని ఎవరైతే కనుక తలుచుకుంటారో ఈ 30 పాశురాలు అనుష్ఠానం చేస్తారో వారికి శల్వత్తిరు ఈరిరండు మాల్వరైతోళ్ చతుర్విధ పురుషార్థాలు ఇచ్చేటువంటి పరమాత్మ వారికి ఏ పురుషార్థం కావాలో ఆ పురుషార్థాన్ని ఇస్తాడు. అదే సందర్భంలో ఎంగుం తిరువరుల్ బెత్ ఎల్లప్పుడూ కూడా లక్ష్మి యొక్క కటాక్షాన్ని తాము పొంది సుఖముగా ఉంటారు అని చెప్పి ఈ పాశురంలో ఉండేటువంటి ఒక ఫలశ్రుతి అన్నమాట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పెరుమాళ దగ్గర కొన్ని చేటలు ఉంచడం జరిగింది. మనకి ఇక్కడ ఈ క్షేత్రంలో ఉండేటువంటి వైభవం ఏమిటి అంటే గోవిందరాజస్వామి దగ్గర ఉండేటువంటి గోదా అమ్మవారు కనుమ రోజు బయలుదేరి మన కపిల తీర్థానికి వేంచేస్తారు. కనుపిడి అని పెడతారండి. తమిళ నాటలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆచారం. కాకా కురువి కళ్యాణం అని చెప్పి తలుచుకుంటూ వాళ్ళు కొన్ని ముద్దలు, ఎరుపు ముద్దలు, పసుపు ముద్దలు, తెల్ల ముద్దలు, ఇట్లా 3 రకాల ముద్దలు అనమాట. దాన్ని అన్నంతో కలిపేసేసి పరమాత్మకు నివేదన చేసినటువంటి దాన్ని తమ పుట్టిల్లు బాగుండాలి అని చెప్పి, పుట్టిల్లు బాగుండాలి, మెట్టిల్లు సుఖంగా ఉండాలని తాము తలుచుకుంటూ ఆ కనుపిడి అనేటువంటిది పెడతారు. ఇది ఒక ఆచారం అన్నమాట. ఇలా చేస్తే పుట్టిల్లు బాగుంటుంది అనేటువంటిది ఒక నమ్మకం. దీనిని గోదా అమ్మవారు ఏం చేస్తారంటే అక్కడ గోవిందరాజస్వామి గుడి దగ్గర నుంచి వచ్చి మన కపిల తీర్థంలో ఆ కనుపిడి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడు అది కనుమ రోజు చేస్తారనమాట. ఆ చేసినటువంటి రోజు ఎవరైతే ఈ 30 రోజులు కూడాను మన జీరస్వాములు కానీ అధ్యాపక స్వాములు కానీ ఈ 30 రోజులు కూడాను వారు ఈ తిరుప్పావై ప్రబంధాన్ని పారాయణ చేస్తారు కదా. కాబట్టి వీరినే గోపికలుగా తలస్తూ ఆ కనుపిడంతా అయిపోయిన తర్వాత
వారికి ఒక మర్యాద ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అదే సందర్భంలో ఇతర వచ్చినటువంటి వారందరికీ కూడా పసుపు కుంకుమలు ఇవ్వడం అనేటువంటిది ఒక ఆనవాయితీ అనమాట. వచ్చినటువంటి స్త్రీలందరికీ కూడాను ఈ గోపికా భావనతో వీరు చేస్తారు కాబట్టి వీరికి కూడా ఒక మర్యాద, జీరస్వాములకి అధ్యాపకులు ఒక మర్యాద అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే దాన్నే గుర్తు చేస్తూ ఇక్కడ మనకు వాయనం అని అంటాం తెలుగులో, అయితే దాన్ని ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమ అనంతరం. అలా ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఈ వ్రతాన్ని ఎవరైతే 30 పాశురాలు తలుచుకుంటారో వారందరికీ కూడాను సమస్తమైనటువంటి సుఖాలు కలుగుతాయి. మనకు పెద్దలు ఒక చమత్కారం చెప్తారు. ఏమిటి అంటే రామాయణం కానీ లేకపోతే పెద్దలు రచించినటువంటి వాంగ్మయం కానీ మనం ఎందుకు తలుచుకోవాలి, మనం కొత్తగా రాయొచ్చు కదా. ఇప్పుడు నాకు పరమాత్మ మీద ఒక ప్రేమ కలిగింది, నేను కొత్తగా ఒక కవిత్వం రాయొచ్చు కదా అంటే దానివల్ల ప్రయోజనం లేదుట. ఎందువల్లంటే పూర్వంలో ఎవరైతే ఏదైతే కవిత్వం చేశారో దానిని యథాలాపంగా మనం చేస్తే, ఇప్పుడు ఆవుకి దూడ చనిపోతుందండి, ఏం చేస్తారో తెలుసు? దూడ చనిపోతే ఒక కృత్రిమమైనటువంటి దూడను తయారు చేస్తారు. ఆ చర్మం అంతా ఒలిచేసి లోపల గడ్డంతా పెట్టి ఆ దూడని ఎదురుగా పెట్టి వీళ్ళు పాలు పితుక్కుంటారు. ఎందువల్ల? ఆ చనిపోయినటువంటి దూడని ఆవు చూస్తూ పాలిస్తుందట, అందువల్ల అలా ఏర్పాటు చేస్తారు. అదే విధముగా ఇంతకు ముందు ఎవరైతే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు, తర్వాత గోదాదేవి తిరుప్పావి ప్రబంధాన్ని చేసింది, రామదాసు గారు కొన్ని కీర్తనలు రచించారు, అవన్నీ మళ్ళీ మనం గనక ఒకసారి నెమరు వేసుకుంటే పరమాత్మట అయ్యో రామదాసు ఇట్లా తలుచుకున్నాడే, గోదాదేవి ఇట్లా తిరుప్పావి ప్రబంధం చేసిందే, వాల్మీకి మహర్షి ఇట్లా రాశాడే అని చెప్పి చదివేటువంటి వాళ్ళని అనుగ్రహిస్తాట. అంటే వాళ్ళ మీద ఉండేటువంటి కారుణ్యాన్ని, వాల్మీకి మహర్షి మీద ఉండేటువంటి కారుణ్యాన్ని, రామదాసు మీద ఉండేటువంటి కారుణ్యాన్ని, గోదాదేవి మీద ఉండేటువంటి కారుణ్యాన్ని మన పైన ప్రసరిస్తాడు. కాబట్టి వాటినే మనం అనుష్ఠించాలి, కానీ కొత్తగా నేనేదో రాస్తాను అని రాయకూడదు అని పెద్దల యొక్క శ్రీవాక్కు అనమాట. అలా ఆ 30 పాశురాలు కూడాను మనం ఈ 30 రోజులు కూడా క్రమం తప్పకుండా పారాయణ చేశాం, తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఎవరైనా కన్నా విన్నా ఈ అనుభవం. ఇప్పుడు తల్లి కేవలం తాను పదార్థాన్ని వండి తన కోసమే ఉంచుకోదు, పిల్లలందరికీ కూడా పంచిపెడుతుంది. అది దుర్మార్గు. ఆ పిల్లల్లో కూడా మాట వినే పిల్లవాడు ఉంటాడు, మాట వినని పిల్లవాడు ఉంటాడు. ఎవరికైనా సరే తాను ఇవ్వాలనుకుంటుంది, కానీ వీడు మాట వింటలేదు కాబట్టి వీడిని విడిచిపెడదామని తల్లి అనుకోదు, తండ్రి అనుకోవచ్చు. తల్లి మాత్రం అలా అనుకోదు. కనీసం తిరుప్పావి అనేటువంటిది ఒకటి జరిగింది అని కేవలం విన్నా మనం చూసినా చాలు ఆ ఫలితం మనకు వస్తుంది అని పెద్దలు మనకు తెలియజేస్తారు. అట్లాంటి ఈ తిరుప్పావిని మనం ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం. దానిలో దాసుడికి కూడా ఒక అవకాశం దక్కడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తూ చెప్పినటువంటి విశేషాలలో ప్రామాదికంగా కొన్ని ప్రమాదంగా కొన్ని వచ్చేటువంటి మాటలు కానీ దోషాలు కానీ ఉంటాయి. విజ్ఞులైనటువంటి వాళ్ళు చాలా విజ్ఞతతోనే దాన్ని అంగీకరించి దాంట్లో ఉండేటువంటి దోషాలు విడిచిపెట్టి మిగతా ఏవైతే మంచి మంచి వాక్కులు ఉంటాయో దాన్ని పరిగ్రహిస్తారు అని ఆ పరిమాణాన్ని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం ఇంత సుందరంగా, ఇంత అత్యర్థ వైభవంగా, ఇంత మంగళప్రదంగా జరుగుతున్నది అంటే ఇది కేవలం ఈ మఠం యొక్క ప్రాంగణం యొక్క వైభవమే. కేవలం తిరుప్పావైజీయర్ మనం చెప్పుకుంటాం. ఆ తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల ఉండేటువంటి ప్రదేశం కాబట్టి, వారు అనుగ్రహించినటువంటి ప్రదేశం కాబట్టి ఇంత వైభవంగా జరిగింది. ఈ అవకాశాన్ని మనకు శ్రీ 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 పెదయ్యేరు స్వామి వారు మనకు అనుగ్రహించడం జరిగింది. వారికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా సాగాలి అని తమ బుద్ధిలో యోచన చేసినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధముగా తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి గారికి శ్రీమాన్ ఏవి ధర్మారెడ్డి గారికి మనం ఈ కార్యక్రమ పూర్వకంగా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో జరిగేటువంటి ప్రతి విశేషాన్ని కూడా పొర్లుపోకుండా మనకు అందిస్తూ ఉన్నారు. లైవ్ ప్రోగ్రాంలో ప్రత్యక్ష కార్యక్రమంలో అందిస్తూ ఉన్నటువంటి ఎస్విబిసి కార్యవర్గానికి, దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరూ మంది పనిచేస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఇంత మంగళప్రదంగా జరగడానికి మనకు సహకరించినటువంటి శ్రీమాన్ పెదయ్యేరు స్వామి వారికి తిరుమల పేష్కార్ గారు
వారి ధన్యవాదాన్ని సమర్పించడం జరుగుతుంది. శాల్వతో వారిని అభినందించడం జరుగుతుంది. ప్రజయా ధనే నత్యాగే నైకే అమృతత్వమానశుః పరేణనాగన్నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయ శుద్ధసత్వాః బ్రహ్మలోకే దుపరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే చక్రం వివామం పరమేశ్వరభూతం యత్పుండరీకం పురమధ్య సంగుస్థం తత్రాపి తక్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం స్వరః ప్రోక్తో వేదాంతేజః ప్రతిష్ఠితః పృథ్వీనస్య యః పరః స మహేశ్వరః మార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయవేదాంతాచార్యరాయ్ పరమహంస పరివ్రాజరాజరాయ్ గణములయాన్ గోవిందరాజన్ దివ్యైశ్వర్యతత్వం మహైశ్వర్యతత్వం కోడి నిర్వాభరణంగళత్వం ముడిపొక్కం పుత్రైకం కారణకర్తావాళ పెరియగో దిక్కేల్యప్ప షడగో రామానుజ ప్రియజీయ స్వామి సంభావనే. ఈ కార్యక్రమాల్లో మనకి ప్రతిరోజు అన్వయిస్తూ వారి మంగళాశాసనాన్ని అందించినటువంటి తిరుమల చినజీరి స్వామి వారికి కూడాను శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యరాయ్ పరమహంస పరివ్రాజకార్యరాయ్ త్రివేంకటముడయాన్ గోవిందరాజన్ దివ్యైశ్వర్యతత్వం మహైశ్వర్యతత్వం కోడి నిర్వాభరణంగళత్వం ముడిపొక్కం పుత్రైకం కారణకర్తావాళ ఏడో దిక్కేల్యప్ప రామానుజ చిన్నజీయ స్వామి సంభావనే. ఇక ఇవాటి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచర్ల కందాడై సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావయిలోని వంగ కడలకడైందా అనేటువంటి పాశురానికి శ్రీమతి తెలిగిచర్ల కందాడై సీతమ్మ గారు సకలార్థ సంగ్రహంబు శౌరి చరితంబు రసభరితంబు అనేటువంటి ఈ గేయాన్ని రచించడం జరిగింది. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థాన అనమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమతి అనువరత గారు గానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నాద నీరాజన మంటపంలోని ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా మనం వీక్షించవచ్చు. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అధ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. లోకక్షేమ ప్రార్థన స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాలపాలాయ నిత్యాయ పరమాత్మనే భద్రవాత్సల్యనిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమద్యై విష్ణుచిత్తాయ మనోరంజన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.